ఇప్పుడు అట్లాగే ఇతని విషయం వచ్చినప్పుడు మీకు టఫ్ అనిపించలేదా జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే ఇది పొలిటికల్ వోల్టైల్ కదా ఇది. అది పొలిటికల్గా ఆయన ఉన్నారు, కానీ నాకు ఇచ్చింది ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ అండి. నాకు ఇచ్చింది ఒక పర్టికులర్ ఆస్పెక్ట్. దీంట్లో ఏం జరిగిందని హైకోర్టు వాళ్ళు ఆల్మోస్ట్ ఆర్గ్యుమెంట్స్ అవి చాలా రోజులు జరిగింది. అది అవును, జరిగిన తర్వాత ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ వేశారు. ఆ తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీలో మా రిపోర్ట్స్ ఇచ్చాము. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు రెగ్యులర్ కేసు రిజిస్టర్ చేసి చేయమని చెప్పారనమాట. కాబట్టి హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అవి విన్న తర్వాత వాళ్ళు ఇచ్చినది. కాబట్టి ఒక లిమిటెడ్ వాటిల్లో అలిగేషన్స్ ఇవి ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి, వాటి మీద ఇన్వెస్టిగేట్ చేసి మీరు చేయండి అని చెప్పింది. దట్స్ వాట్ వీ డిడ్. అంతే. అంటే వాళ్ళు అప్పట్లో బీజేపీ మన సిబిఐ అనేది పంజరంలో చిలక లాంటిది. సో యూపీఏ గవర్నమెంట్ కావాలని కేసు పెట్టించింది. దేర్ ఇస్ నో బేసిస్ ఫర్ ద కేసు అనేది ఆర్గ్యుమెంట్ అప్పుడు, ఇప్పుడు అనుకోండి. కానీ ఇదేంటంటే అండి, ఇది ఒక మనిషి వచ్చి కంప్లైంట్ ఇస్తే చేసిన కేసు కాదు. ఇది యాక్చువల్గా హైకోర్టులోకి వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి దాని గురించి ఆర్గ్యుమెంట్స్ జరిగి ఒక అమికస్ క్యూరీని కూడా అపాయింట్ చేసి డీటెయిల్డ్ ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత హైకోర్టు వాళ్ళు ఫైనల్గా మాకు ప్రిలిమినరీ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ముందుమన్నారా. ప్రిలిమినరీ రిపోర్ట్ మేము ప్రిలిమినరీ ఎంక్వైరీ రిజిస్టర్ చేసామండి. చేసి దానిలో మాకు వాళ్ళు టైం లిమిట్ ఇచ్చారు. ఐ థింక్ 1 month సబ్మిట్ చేయాలని. ఐ థింక్ అగైన్ వీ ఆస్క్ ఫర్ సమ్ ఎక్స్టెన్షన్ అనుకుంటాను, ఇఫ్ ఐ రిమెంబర్. సో ఆ లోపల మాకు ఉన్న దీంతో జస్ట్ ఒక సీల్డ్ కవర్లో వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అది చూసిన తర్వాత వాళ్ళు యూ గో ఇన్ డీటెయిల్ అండ్ రిజిస్టర్ ఏ రెగ్యులర్ కేస్ అండ్ ఇన్వెస్టిగేట్ అని ఆర్డర్స్ ఇచ్చారు. ఆ తర్వాత చేయడం జరిగింది అనమాట. అది కాబట్టి ఇదేదో ఒక మనిషి వచ్చి కంప్లైంట్ ఇచ్చి పొలిటికల్ గా చేసింది కాదు. ఎందుకంటే ఇట్ హస్ గాన్ త్రూ ది హైకోర్టు ప్రొసీజర్లోకి వెళ్ళి హైకోర్టు వాళ్ళు దాన్ని జల్లించిన తర్వాత మాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫైనల్ గా కాబట్టి అలిగేషన్ ఏదైతే చేస్తున్నారో ఇది అన్నది అది ఇట్స్ ఏ హైకోర్టు రెఫర్డ్ మ్యాటర్. సో ప్రిలిమినరీ ఎంక్వైరీ ఇచ్చినప్పుడే మీరు వాళ్ళు అడిగినప్పుడే మీరు ఇచ్చేశారు అంటే మా ఫైండింగ్స్, అంటే ప్రైమా ఫేసీగా మాకు ఏమనిపిస్తుంది అన్నది. ప్రిలిమినరీ ఎంక్వైరీ ఏంటంటే ముందుకు వెళ్ళాలా లేదా అన్నది ఒక ఇది వస్తుంది, దాని గురించి వాళ్ళు ఇవ్వడం జరిగింది. మాకు నెలన్నరలో చేసిన దాన్ని బట్టి డీటెయిల్డ్ గా చేస్తే తప్ప మనం చెప్పలేమన్న ఇదిగా ఇవ్వడం జరిగింది. కాబట్టి గో ఇన్ డీటెయిల్ అండ్ డూ ది ఇన్వెస్టిగేషన్ అని వాళ్ళు ఇవ్వడం జరిగింది. బట్ ఈ బేసిక్గా మీకు ఎంత టఫ్నెస్ ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? టఫ్నెస్ అంటే ఆనెస్టీ విషయంలో నేను చెప్పేది. అది నాన్నగారు నేను పెరిగిన ప్రాంతం. నాన్నగారు హీ వాజ్ ఆనెస్ట్ టు ది కోర్. మా తాతగారు కూడా ఆయన తహసీల్దార్గా ఉండేవారు. ఎక్కడ? కడపలో. కడప. బేసిక్ నేటివ్ కడప. నేటివ్ కడప అండి. పుట్టింది అక్కడ, పెరిగిందంతా శ్రీశైలం. కాబట్టి అక్కడ దాని నుంచి వచ్చింది. కాబట్టి చిన్నప్పటి నుంచి ఇది తర్వాత వాతావరణం, శ్రీశైలంలో పెరిగిన వాతావరణం, తర్వాత స్కూలు, మా టీచర్స్ వీళ్ళందరూ కూడా ఆ టైంలో సొసైటీ కూడా ఒక స్టాండర్డ్స్ బాగా మెయింటైన్ చేసే వాల్యూస్ ఇవన్నీ వాటికి చాలా వ్యక్తిగత పేరుకు చాలా డబ్బులు ఇలాంటివి అప్పుడు విన్నది కూడా లేదు మేము. అవును, అప్పుడు బ్యాడ్ ఫెలోస్ ఎంత ఉండేవాళ్ళు. అవునండి, ఎంతమంది గుడ్ ఫెలోస్. ఇప్పుడు ఇట్ ఇస్ అదర్ వే రౌండ్. కాబట్టి ఆ విధంగా అవడం వల్ల ఆ ప్రాంతం వల్ల ఇంట్లో ఇచ్చిన అమ్మా నాన్న ఇచ్చిన సంస్కారం దానివల్ల ఇది అలవడి. అంటే ఇప్పుడు మీ తాతగారు హార్డ్ కోర్ ఆనెస్ట్గా ఉన్నప్పటికీ ఆ రోజు సమాజంలో అది చాలా క్యాజువల్గా జరిగిపోతుంది, ఎటువంటి ఆటుపోట్లు ఎదురుగావు. మీ నాన్నగారికి పర్వాలా, మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా 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 వస్తామని వచ్చింది పతనాలు, మీకు ఇబ్బందులు అనేది సహజం. అంటే మీరనే కాదు, ఈ తరహా అధికారులకి ఉంటాయండి కొద్దిగా. ఎందుకంటే మనం అందరిలాగా ఉండకుండా మనం ఒక విశిష్టత, మనకు ఒక ఐడెంటిటీ అన్నది మనం ఉంటుంది. కాబట్టి కొంత ఇది ఉంటుంది డిపార్ట్మెంట్లో కూడా, కొంచెం తట్టుకోవాల్సిన ఇది ఉంటుంది. ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూట్లో కదండి, మిగతా పోలీస్లో కూడా విధం కొంచెం ఇది ఉంటుంది. అవును, కానీ ఆ చిన్నప్పుడు వాళ్ళు నేర్పించిన ఇది, మా గురువులు ఇచ్చిన ఇవి, దానివల్ల అవి కుడ్ రిటైన్ అండి. ఓకే, ప్రొఫెసర్ నాగేశ్వర్ నుంచి ఒక క్వశ్చన్ ఉంది మీకు. లక్ష్మీనారాయణ గారు లాంటి విద్యావంతులు, అనుభవం కలిగినటువంటి వ్యక్తి, అన్నిటికీ మించి సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావడం అవసరము. అది ఖచ్చితంగా మనం ఆహ్వానించాలి. ఎందుకంటే చెడు రాజకీయాలు ఉన్నాయని చాలామంది దూరం అవుతున్నారు. బ్యాడ్ పాలిటిక్స్కు సబ్స్టిట్యూట్ గుడ్ పాలిటిక్సే తప్ప నో పాలిటిక్స్ కాదు. అంటే చెడు రాజకీయాలకు ప్రత్యామ్నాయం మంచి రాజకీయాలే తప్ప రాజకీయాలే లేకుండా ఉండడం కాదు. కానీ లక్ష్మీనారాయణ గారు ఏ రకమైన రాజకీయాల్లోకి ప్రవేశిస్తారు అనేది
చాలామందికి ఆ ప్రశ్నగానే ఉంది. సమాజాన్ని మార్చే రాజకీయాలు, సమాజానికి ఒక చైతన్యాన్ని కలిగించే రాజకీయాలు, ఈ సమాజంలో ఉన్న ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకుంటూ ప్రజల భావోద్వేగాలను పెట్టుబడిగా మార్చుకునే నేటి రాజకీయాలకు భిన్నంగా ప్రజా జీవితాలనే ఇతివృత్తాలుగా, ప్రజా సమస్యల్ని, ప్రజల కష్టాలు, బాధలు, ఆశలు, ఆకాంక్షలు వీటిని ప్రాతిపదికగా చేసుకుని ఒక కొత్త రాజకీయ సంస్కృతికి ఒక ప్రయత్నం మాత్రం చేయాలి. ఈ ప్రయత్నం చాలా కష్టతరమైనటువంటి ప్రయత్నం. ఈ కష్టతరమైన ప్రయత్నానికి లక్ష్మీనారాయణ గారు సిద్ధపడుతున్నారా అనేది నా ప్రశ్న. నాకు నేను నచ్చే ఒక గొప్ప వ్యక్తి అండి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. చెప్పాను నేను మీకు నా బ్రాడ్ ఫ్రేమ్వర్క్ నేను సెట్ చేసుకున్నాను. ఆ ఫ్రేమ్వర్క్తో వర్క్ చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఆలోచిస్తానని చెప్పాను. ఆ ఆలోచనలు ఎవరు లేకుంటే నేను ముందుకు వెళ్తానన్నది కూడా నేను ఖచ్చితంగా నిర్ణయించుకున్నాను. అందుకే నేను చాలా మంది బురదయ్యా అది ఎందుకు దిగుతావు అంటే నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మనం బురద అని చెప్పేసి దిగకుంటే ఆ బురద ఇంకా కంపు కొడుతుంది. అవును, కాబట్టి మనం ఉండలేము. అవును, ఆ పరిస్థితులు రాకుండా మనం దిగాలన్నది ఒక ఇది. అందుకనే నెపోలియన్ బోనాపార్టీ గారు అన్నట్టు మంచి వాళ్ళ మౌనం దేశానికి ప్రమాదకరం అంటారండి. కాబట్టి నేను అది కాబట్టి ఏంటంటే మనకు ఆ ఇది ఉంది, చేయాలన్న తపన ఉంది. కరెక్ట్. కాబట్టి చేసే ఓపిక ఉంది. కాబట్టి ఆ ముందుకు వెళ్తానన్నది నేను ముందే మీకు తెలియజేశాను. నాగేశ్వర గారు కూడా ఈరోజు తెలియజేయడం. కాబట్టి ఏ విధంగా వెళ్తానన్నది ఒక ఇది. కాబట్టి ఆయన ఉన్న వాళ్ళలో వెళతారా లేకుంటే కొత్త విధానంలో వెళతారా అన్నది కూడా ఆయన అడిగారు. ఖచ్చితంగా ఒక మార్పు తెచ్చే విధానంలో మటుకు నేను ఖచ్చితంగా వెళ్తానండి. మార్పు తీసుకొచ్చే ప్రయత్నాన్ని అయితే మటుకు ఖచ్చితంగా తీసుకొచ్చి. ఒకటి ఏంటంటే రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఏంటంటే ఫ్రస్ట్రేషన్ కూడా రాదు. అవునండి, అబ్సల్యూట్ 100%. ఏదన్నా ఎక్స్పెక్ట్ చేసి దిగారనుకోండి, ఇదేంటి అయ్యేటట్లేదు చచ్చేటట్లేదు అనే భావన వస్తుంది. కానీ అలా కాకుండా ఏంటంటే ఓకే మనం ప్రయత్నం చేద్దాం చేసుకుంటూ వెళదాం. ఎప్పుడు టైం పట్టొచ్చు, పర్వాలేదు. ఓకే, టచ్ బేరర్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఒకరి తర్వాత ఒకళ్ళు ఉంటారు. అవునండి, అది బిగిన్ చేయటం ముఖ్యం అనేది. కరెక్ట్. అంతే కదా, మీరు అంతే మీ గోల్ అట్లా పెట్టుకున్నారు. ఖచ్చితంగా అంతే. అంతేగాని 2019లో కాదు 24లో అధికారంలోకి రావాలి ఇదేమీ లేదండి. అధికారం కాదు, కానీ ముఖ్యంగా మార్పు రావాలి. ప్రజలు గనక వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయగలిగిన ఒక సమాజాన్ని మనం తీసుకురాగలిగినా కూడా, వాళ్ళ అభిప్రాయాలను మంచిని కోరుతూ అటువంటి వ్యక్తుల్ని ఎన్నుకుందామన్న భావాలు వాళ్ళలో గనక వాళ్ళలో రాగలిగితే, అటువంటి వాళ్ళను మనకు వాళ్ళ వాయిస్లను గనక మనం అసెంబ్లీలోను పార్లమెంట్లోనూ వినిపించగలిగితే, అప్పుడు కొంచెం క్షేత్రస్థాయిలో కాకుండా విస్తృత స్థాయిలో మార్పులు వస్తాయన్నది ఈ అభిప్రాయం. ఆ విధంగా నేను ఒకటేదో ఒక పదవి ఆశించో అలా కాదు, కానీ ఒక మార్పు ఆశించి మటుకు అయితే ఖచ్చితంగా బేసిక్గా మీరు ఎక్స్పెక్ట్ చేసేది ప్రజల్లో కొంత మార్పు, మంచిని గుర్తించి ఆదరించే మార్పు ప్రజల్లో రావాలనేది. ఖచ్చితంగా. సో దట్ ఈస్ రైట్ అప్రోచ్. ఇటు నుంచి వెళ్ళే బదులు ఇటు నుంచి రావాలండి. ఇక అక్కడి నుంచి అయితే జరగదు. ఇప్పుడు మీరు ఎంత మీరు నిరాహార దీక్షలు కూర్చున్నా కానీ ఒక ఉత్తముడిని తీసుకొచ్చి క్యాండిడేట్గా పెట్టమంటే ఏ పార్టీ వినదు. ఒకవేళ పెట్టినా ఇప్పుడు మహాత్మా గాంధీని తీసుకొచ్చి పోటీ చేయమంటే జనమే ఓటేయకపోవచ్చు కూడా. మొన్న ఎవరో ఒక మినిస్టర్ గారు కూడా అన్నారు, వాళ్ళ అబ్బాయి ఎవరో ఒక ఎంపీ కూడా అన్నారు, ఆయన కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అదే కదా. అంటే ఏంటంటే ఇలా అలవాటు చేసాం జనాలకి. అంటే ఒక అడిక్షన్ లోకి దించేసాం. అది నేను వాళ్ళు అవసరం కోసం కాదు కానీ అలవాటు అయిపోయి అడుగుతున్నారు. కరెక్ట్. కాబట్టి ప్రజలను మార్చేసుకున్నారు, మార్చేటట్టు చేశారు. కాబట్టి ప్రజలను తప్పుపట్టే ఇది లేదనమాట. వాళ్ళని ఆ విధంగా తయారు చేశారు. ప్రజలను కాదు, ప్రజలు అలా మార్చేశారు. కాబట్టి ఆ మార్పును మళ్ళా దాన్ని రివర్స్ చేయాలన్నది ఒక ఆలోచన. కరెక్ట్.